దుబాయ్లో ఈద్ హాలిడేస్ ఉన్నాయి కదా, 4 days హాలిడేస్ వచ్చాయి. ఫస్ట్ డే అలా గడిచిపోయింది. సెకండ్ డే మా ఫ్రెండ్ పాపది బర్త్డే ఉంటే మేము గిఫ్ట్ తీసుకోవడానికి షాప్కి వచ్చాము. అక్కడ స్కూటీస్, బైక్స్ చూసి వేసుకొని వెళ్ళిపోయింది మా పాప. చాలా అంటే చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. మేమే షాక్ అయ్యామన్నమాట. సరే ఎలాగూ డ్రైవ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఒక బైక్ తీసుకున్నాడు వాళ్ళ డాడీ. ఈ బైకే అది. మొత్తానికి కొనుక్కొని వచ్చి కారిడార్ మొత్తం బైక్ వేసుకొని రౌండ్ వేసేసింది. పాప కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్తే తిని ఇంకొకటి పట్టుకొచ్చుకుందనమాట. అయితే ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఎలా రెడీ అవుతుందో చూడండి. నేను కోమ్ చేస్తా అన్నా కానీ వద్దు నేనే కోమ్ చేసుకుంటాను అని చెప్పి మిర్రర్లో చూసుకొని వన్ సైడ్ నీట్ కోమ్ చేసుకుంటుంది. అండ్ మమ్మీ నాకు మేకప్ చేయి అని వచ్చింది. అసలు ఇవన్నీ నేను యాక్చువల్లీ చాలా తక్కువ మేకప్ వేసుకోవడం, జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్ రాసుకుంటాను. బట్ తను మేకప్ చేయమని ఇప్పటి నుంచి అన్నీ అడగడం స్టార్ట్ చేసింది. మొత్తానికి రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము బర్త్డే పార్టీకి. బర్త్డే పార్టీ వచ్చేసి ఒక చిన్న రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ తీసుకొని చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది చూసారా, ఆ బ్లూ బిల్డింగ్లోనే బర్త్డే పార్టీ చేస్తున్నారు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది 5th బర్త్డే అనమాట. సో కొంచెం గ్రాండ్గా చేద్దామని ఇలా బటర్ఫ్లై థీమ్ తోటి ప్లాన్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ కేక్ కటింగ్ కూడా చాలా బాగా అయింది బర్త్డే. అండ్ మా సుహాని పాప అక్కడ ఒక క్యాండీ తీసుకొని తినుకుంటూ చూస్తుంది బర్త్డే పార్టీని. యాక్చువల్లీ గిఫ్ట్ కూడా తనే తీసుకొని హడావిడిగా పోయి అక్క గిఫ్ట్ తీసుకో అని ఇచ్చింది. చాలా క్యూట్ అనిపించింది. నేను అది రికార్డ్ చేయలేదు. సో కింద మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆ పాపకి ఈ పాపకి చిన్న కాన్వర్జేషన్ జరుగుతుంది. చాక్లెట్స్ షేర్ చేసుకుంటున్నారు. సో ఇలా అయితే మా ఈద్ హాలిడేస్లో ఒక రోజు గడిచిపోయింది. మీరు దుబాయ్లో ఉండుంటే ఈద్ హాలిడేస్లో మీరేమేం చేశారో కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.